భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవానికి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. దాదాపు 7,000 మంది పోలీసుల్ని భద్రతకు వినియోగిస్తున్నారు. విమానాశ్రయ ప్రాంతాన్ని ప్రధానంగా 13 విభాగాలుగా విభజించారు. వాటిని 89 సెక్టార్లుగా సెట్ చేశారు. ప్రతి సెక్టారుకు 80 నుంచి 100 మంది సిబ్బందిని కేటాయించారు. 30 మంది ఐపీఎస్ అధికారులతో పాటు డీజీ, ఏడీజీ, ఐజీ, డీఐజీ, ఎస్పీ, ఏఎస్పీ, డీఎస్పీ స్థాయి అధికారులు ఉన్నారు. సభా ప్రాంగణం, ఎయిర్పోర్టు జోన్, రూట్ బందోబస్తు, పార్కింగ్ ప్రాంతాలను ప్రత్యేక బృందాలు పర్యవేక్షిస్తున్నాయి. భోగాపురం ఎయిర్పోర్టు వద్ద డాన్స్ రిహార్సల్స్ జరుగుతున్నాయి. ప్రధాని పర్యటన భద్రతా చర్యలపై ఎస్పీ దామోదర్తో మా ప్రతినిధి వెంకట్ ఫేస్ టు ఫేస్. అత్యంత ప్రతిష్టాత్మకమైన భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ప్రారంభానికి సిద్ధమైపోయింది. దీనికి సంబంధించి నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ రాబోతున్నారు. దీనికి సంబంధించి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం మనతో పాటు విజయనగరం జిల్లా ఎస్పీ దామోదర్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ప్రధానంగా చూస్తున్నాము, ఇది ప్రధాని అనగానే చాలా అత్యంత ప్రతిష్టాత్మకమైనది, చాలా కేర్ఫుల్, భద్రతలో అత్యంత ప్రాధాన్యత తీసుకునే అంశం. ఏ విధంగా ఉంటే మీరు చర్యలు తీసుకుంటున్నారు? ఆగస్ట్ 1 గౌరవ ప్రధానమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి గారు, అలాగే లోకేష్ గారు, డిఫరెంట్ మినిస్టర్స్, చాలా గవర్నర్లు ఇద్దరు వస్తున్నారు. వీళ్ళందరిని దృష్టిలో పెట్టుకొని ఇది గొప్ప ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్గా ఎక్కడ చిన్న అవాంఛనీయ సంఘటన జరగకుండా దాదాపు డీజీ గారి ఆధ్వర్యంలో ఏడీజీ లా అండ్ ఆర్డర్, ఏడీజీ ఇంటెలిజెన్స్ గారు, అలాగే ఐజీలు, అలాగే ఎస్పీలు, డిఐజీలు, దాదాపు 25 మంది ఐపీఎస్ ఆఫీసర్ని దీనికి 30 మంది వరకు డ్రా చేయడం జరిగింది. అలాగే రాష్ట్రం నలుమూలల నుంచి అడిషనల్ ఎస్పీలు, డిఎస్పీలు దాదాపు ఒక 800 మందిని, అలాగే టోటల్గా 7,000 మంది కానిస్టేబుల్స్ను కూడా దాదాపు 5 రోజులుగా నిరంతరాయంగా పనిచేస్తున్నారు. నిద్రాహారాలు మాని, ఈ యొక్క ఎండ విపరీతంగా ఉంటుంది ఏరియాలో, అంతా వీళ్ళన్నీ మాని కష్టాంతో పోలీసు వ్యవస్థ అంతా ప్రజలకి మంచి చేయాలి, బాగా జరగాలి, మీటింగ్ జరగాలి, సక్సెస్ చేయాలన్న ఉద్దేశంతో ఈ 7,000 మంది కూడా పనిచేస్తున్నారు. అలాగే దీన్ని ట్రాఫిక్ సపరేట్గా, రూట్, అలాగే మీటింగ్ పాయింట్, ఇలా సపరేట్ సెక్టార్లు చేసుకుని ఒక్కొక్క సెక్టార్కి ఒక్కొక్క ఆఫీసర్ని ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ కింద ఒక డిఐజీ ర్యాంకు, ఐజీ ర్యాంక్ ఆఫీసర్ మానిటర్ చేస్తున్నారు. ఎక్కడా కూడా అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశమే లేదు. ట్రాఫిక్ ఎక్కువ, దాదాపు పబ్లిక్ బస్సులే 5,000 వస్తున్నాయి. అలాగే కార్లు, ఇలాంటి 2 వీలర్స్, 4 వీలర్స్, పబ్లిక్, విఐపీలు, మినిస్టర్స్, ఎమ్మెల్యేస్, ఎమ్మెల్సీస్, ఆర్ జనరల్ పబ్లిక్ కానివ్వండి, దీని మీద మంది అన్నటువంటి అభిమానంతో వచ్చేటువంటి ప్రజలు కారులో వస్తుంటారు. వీళ్ళందరూ కూడా 7,000 లెక్క వస్తున్నారు మనకు ఉంది. అలాగే రైతులు, ఇది భూములు ఇచ్చిన రైతులు, వీళ్ళందరూ కూడా వస్తున్నారు. వీళ్ళందరూ 12,000 వెహికల్స్ అవుతాయి. దీనికి ఎక్కడ కూడా కొంచెం ట్రాఫిక్ స్లో అవుతుంది తప్ప దానికి మాకు సహకరిస్తే అసలు ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ లేకుండా మేము ప్రజల్ని లోపల తీసుకొని మీటింగ్ అయిన తర్వాత వాళ్ళని సురక్షితంగా బయట పంపించేందుకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. సరే, ఇంకోటి, ఇక్కడ ఎన్నంచెల భద్రత నిర్వహిస్తున్నారు, ఎట్లా జరుగుతుంది? ఇది 3 అంచెల భద్రత ఉంటుంది. ఎప్పుడు కూడా పిఎం గారు అంటే చాలా కేర్ఫుల్గా, అలాగే సీఎం గారైనా చాలా జాగ్రత్తగా చేస్తుంటాం ఎప్పుడు కూడా. ఇది ఇంకా లక్షల మంది వస్తున్నారు కాబట్టి, ఇది ప్రెస్టీజియస్ ఓపెనింగ్ కాబట్టి, గ్రాండ్ ఓపెనింగ్ కాబట్టి మనం ఇంకా దీన్ని శ్రద్ధగా చేస్తున్నాం. అవుటర్ పెరిఫెరల్ అంతా కూడా గ్రే హౌండ్స్ దళాలు జల్లెడబడుతున్నాయి. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, అనుమానితులు లేకుండా. అలాగే సెకండ్ లేయర్లో మన డిస్ట్రిక్ట్ స్పెషల్ పార్టీస్ ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఇంటర్నల్గా లోకల్ లా అండ్ ఆర్డర్ పోలీసు ఈ యొక్క సెక్యూరిటీని, ట్రాఫిక్, అలాగే మీటింగ్ పాయింట్, ఎయిర్పోర్టు, అన్నీ కూడా మనం ఈ 3 అంచెలు, అలాగే వీళ్ళు కాకుండా ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్, ఇలాంటివన్నీ కూడా అబ్జర్వ్ చేస్తుంటారు. సో ఇది పూల్ ప్రూఫ్ సెక్యూరిటీ ఇది. సార్, ఇంకోటి, మనం సీ జోన్ ఉంది, కోస్టల్ జోన్, దానికి ఎట్లాంటి మన కోస్టల్ జోన్లో కూడా ఆల్రెడీ మనకు బోట్లు, మనకు మెరైన్ పోలీస్ ఉంది. వాళ్ళ ద్వారా మనకు వాళ్ళు కూడా అసిస్ట్ చేస్తున్నారు. కంట్రోల్ రూమ్లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇది చూస్తున్నాం, దాదాపు భారీ ఎత్తున ఇక్కడ భద్రతా బలగాలను ఇప్పటికే మోహరించడం జరిగింది. ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రోగ్రాంకి వచ్చి అదే మార్గం గుండా వెళ్ళినట్లయితే పూర్తి స్థాయిలో ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. సజావుగా ప్రోగ్రాం పూర్తవటానికి మాతో పాటు సహకరించాలని పోలీసులు ఎప్పటికే కోరుతున్నారు. అలాగే పూర్తి స్థాయిలో హైవేలో పూర్తి సైన్ బోర్డ్స్ పెట్టారు. దాన్ని అనుసరించి వచ్చినట్లయితే నేరుగా ఏదైతే సభాస్థలకు చేరుకుంటారో ఇవన్నీ కూడా ఇక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా నేరుగా వచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేశాము. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో పూర్తి భద్రత